బెల్లంపల్లిలోని నూతన కూరగాయల భవనంలో గదుల కేటాయింపులో వ్యాపారస్తులు అసంతృప్తిగా ఉన్నారు. బెల్లంపల్లిలోని నూతనంగా నిర్మించిన కూరగాయల భవనంలో గదుల కేటాయింపు ఆలస్యం జరుగుతుందని నిరసనగా నేడు బంద్ పాటించారు. నూతన కూరగాయల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూరగాయల విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత వారికే గదులు కేటాయించాలని, కొత్త వారికి కూడా కేటాయించాలని పరస్పర వాగ్వాదాలకు దిగారు. ఆర్థికంగా లేని వారికి కూరగాయల విక్రయమే ఉపాధిగా కొనసాగుతున్న వారికి గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులు కలుగజేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి కూరగాయల మార్కెట్లో గదులు కేటాయించాలని వ్యాపారస్తులు తెలిపారు. ఇప్పటికి మాకు ఇంకా కార్యక్రమం ఇస్తలేరు. మేము ఏం చేస్తానో మాకే అర్థం కాకుంటున్నది. అయ్యా మేము వేడుకున్నది ఏంటిదంటే మా మార్కెట్ మమ్మల్ని చేరదీసి మమ్మల్ని కూర్చోబెట్టి మా దగ్గరికి వచ్చి మాకు మంచి ఏందో చెడేందో చెప్తలేరు. ఎవరిది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎప్పుడు మున్సిపాలిటీ ఆఫీసు, కమిషనరు, ఈ లీడర్లతో మేమేం మాట్లాడలేకపోతున్నాం సార్. మా ప్రజల సంగతి ముసలోళ్ళ ఉన్నావు, ముడిగల్లో ఉన్నావు. ఇక్కడ ఈ వాతావరణం అంతా వేరే రకంగా ఉన్నది సార్. మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఏందో చూసి మమ్మల్ని గమనించి మా కోసం మీరు ఏం చేస్తారో చేయండి సార్. మేము ఎవరిని ఏమి మాట్లాడలేము. ఆయా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగింది. ఈ ఎమ్మెల్యే మా కంటికి కూడా కలవట్లేదు. మా